నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలను అవహేళన చేస్తే సహించేది లేదని వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని కోరుకుంటున్నారు. 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరిక. విశాఖ దక్షిణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. వాసుపల్లిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అభ్యర్థన. ఇరవై 29న సీఎం రమేష్ అనకాపల్లి రాక ఘన స్వాగతానికి తరలి రావాలంటూ కూటమి శ్రేణులు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్టీ కోర్ కమిటీ సభ్యుడు బాబు మోహన్ అన్నారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో న్యూ కాలనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే ఒక్కొక్క వ్యక్తి తలపై ₹1,00,000 అప్పు ఉందని, కేఏ పాల్తో మాత్రమే అది భర్తీ కాగలదన్నారు. ఇప్పుడున్న పార్టీలు దోచుకోవడానికి తప్ప సేవలు అందించడానికి లేవన్నారు. సమస్యలపై పార్లమెంట్లో గలం ఎత్తే కేఏ పాల్ను ఎంపీగా గెలిపించుకోవాలని కోరారు. తాను ప్రజాశాంతి పార్టీకి బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానన్నారు. వరంగల్ ఎంపీగా తాను పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీలను గెలిపించేందుకు కృషి చేశానన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలంటే కేఏ పాల్ని ప్రజలు బలపరచాలన్నారు. సమావేశంలో జాతీయ కోఆర్డినేటర్ బాబోజీరావు, పార్లమెంట్ విశాఖ ఇన్ఛార్జ్ రెడ్డి యేసుపాదం, మేకల సుధాకర్, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడం అలవాటు లేదు పాలుగారికి. 1కి 4 అడుగులు ముందుకేయడం అలవాటు. కనుక ఎవరు ఎన్ని చేసినా కూడా వారు అనుకున్నది ప్రజలకు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఈసారి పాలుగారు ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే పాలుగారి సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి, దేశానికి కూడా అవసరం. ఎందుకంటే వారు చారిటీ సిటీ కట్టారు, గమ్ సిటీ నా దగ్గరే, నా నియోజకవర్గంలోనే. అప్పుడు నేను తెలీదు, పాలుగారికి తెలియదు, డేవిడ్ రాజు గారికి తెలియదు. నేను ఇక్కడ ఎవరో ఒక పాస్టర్ అంట 1200 ఎకరాలు కొని బ్రహ్మాండమైన హాస్టల్ పెట్టారు, బ్రహ్మాండమైన స్కూల్ పెట్టారు, మంచి మంచి చదువుకున్న వాళ్ళను అక్కడ టీచర్స్గా పెట్టారు, ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుందంట. అంటే నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడే నేను ఏంటో ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. ప్రతి ఊరికి మనుషుల్ని పంపి పేద పిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని తెచ్చి హాస్టల్లో పెట్టి వాళ్ళకు బట్టలు కుట్టించి మంచి ఫుడ్ పెడుతూ మంచి చదువు అందిస్తూ 100 మందిని. అక్కడ చదివిన ఒక అబ్బాయి నాకు మొన్న 3 days బ్యాక్ ఫోన్ చేశాడు. నేను ప్రజాశాంతి పార్టీలో చేరానని తెలుసుకొని చేసే అతను అనంతపురానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు ఏ సందర్భంగా మరి అటు హైదరాబాద్ వచ్చారో మొత్తానికి అతను గమ్ సిటీ స్టూడెంట్. సార్ నేను మీకు గుర్తున్నదా అంటే, నువ్వు ఎవరు బాబు ఏంటి అంటే, నువ్వు గమ్ సిటీకి వచ్చినావు కదా సార్, డేవిడ్ రాజు గారి స్కూలు, పాలుగారి స్కూలు, నువ్వు పాఠం చెప్పినావు గుర్తుందా సార్ నీకు అన్నాడు. నేను పాఠం చెప్పింది నాకు ఎట్ట గుర్తుంటుంది, అప్పుడు నువ్వు గింతంత ఉండుంటావు, నువ్వు 2వ తరగతి 3వ తరగతి ఉండుంటావు అని చెప్పి అంటే, సార్ మీరు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ చూసిపోయేటోళ్ళు అది ఇదని మాట్లాడాడు. అట్లా అక్కడ చదివిన ఆ స్టూడెంటు ఇంజనీరింగ్ పాస్ అయిందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. చాలా సంతోషమైంది. అంటే పాలుగారు కటిక పేదవాళ్ళని అలా మేము ఫలానా దగ్గర చదివామనేటట్టుగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దారు. వారు అలా తీర్చిదిద్దటానికే భగవంతుడు పాలుగారిని ఈ ఒక వాక్యం అందించే ఒక దేవుని బిడ్డగా పంపారు. వైజాగ్ పట్టణానికి, వైజాగ్ పార్లమెంటుకి కాదు, ఆంధ్రప్రదేశ్కు, అటు తెలంగాణ రాష్ట్రానికి కూడా వారి సేవలు ఎంతో అవసరం కనుక ఖచ్చితంగా వారిని ఎంపీగా
గెలిపించి మనం పంపితే వారి వాయిస్ కనుక పార్లమెంట్లో వారు వినిపించగలిగితే మనకెంతో ప్రయోజనం జరుగుతుంది. ఎంపీలుగా గెలవడం, ఢిల్లీ పోవడం, మంచిగా తాగి పండుకోవడం, మళ్ళీ అయిపోయింది ఢిల్లీ నుంచి వచ్చిన రావటం. ఏ ఎంపీలైనా గొంతు విప్పి పార్లమెంట్లో మన సమస్యలు, మన ప్రాంత సమస్యలు, మన వాళ్ళు పడుతున్న పేదలు పడుతున్న ఇబ్బందులు కానీ, రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ ఎక్కడగా కూడా గొంతు విప్పి ఎంపీలు. ఎర్రమనాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో పార్లమెంట్లో మాట్లాడటం నేను చూశాను, ఇంకా కొందరు మాట్లాడటం చూశాను. కానీ మిగతా వాళ్ళంతగా కూడా నామకే వస్తే గెలిచామా, ఢిల్లీ వచ్చామా, మళ్ళా మా ఊరు పోయామా, అదే అంతవరకే. కనుక పాల్గారు అట్లా ఉండదు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అనర్గళంగా వారు స్టాటిస్టిక్స్ ఏ దేశం ఏంటి బ్రహ్మాండంగా మాట్లాడతారు. హనుమంతవాక వద్ద ఓ కారు BRTS రహదారి మీద బీభత్సం సృష్టించింది. డివైడర్ ఎక్కేసి అటుగా వస్తున్న ముగ్గురు ద్విచక్ర వాహనదారులను బలంగా ఢీకొంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వోక్సో వ్యాగన్ కారు ముడ్సర్లో సమీపంలో వచ్చేసరికి అదుపు తప్పి BRTS అవతలి మార్గంలో వస్తున్న ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని వారికి ప్రమాదం తప్పింది. గాయపడిన ముగ్గురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే కారు నడుపుతున్నది యువతిగా గుర్తించారు. నగరంలో బీటెక్ చదువుతున్న ఈ యువతి మద్య మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దక్షిణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచార సంఘంను రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పూరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 35వ వార్డ్ పూర్ణ మార్కెట్ కనకదుర్గమ్మ ఆలయంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తరాంధ్ర సమన్వయకర్త రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా పూజలు చేసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. 35వ వార్డులో రథసారథులుగా వార్డు అధ్యక్షుడు ఆలపున కనకారెడ్డి, సీనియర్ నాయకులు ఆది విష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యం సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రచార రథాన్ని కదిలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో కలిసి కూటమి పేరుతో వైసీపీపై దాడి చేయడానికి వస్తున్నారన్నారు. దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని, అలానే విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని గెలిపించుకునేందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న ప్రభుత్వాన్ని బలపరచాలని వారంతా కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, గ్రంథాలయ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ, నియోజకవర్గ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్, కార్పొరేటర్లు తోట పద్మావతి, కోడిగుడ్ల శ్రీధర్, పూర్ణిమ, చెన్నా జానకిరామ్, మాసిపోగు మేరీ జోన్స్, కోడూరు అప్పలరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో విశాఖ నగరం నడిబొడ్డున విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గాలమ్మ ఆలయం సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. మన దక్షిణ నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రచారం భాగంగా తల్లి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మొదటిగా అమ్మ తాలూకు ఆశీస్సులు తీసుకొని రేపు 100% కూడా విజయం చేకూర్చాలని తల్లిని ప్రార్థిస్తూ ఇక్కడ నుంచి ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇవాళ దుర్గాదేవి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషం. రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం యొక్క ప్రచారాన్ని ప్రారంభోత్సవం చేశాము. ఏ రోజైతే ఎలక్షన్ కూడా వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా సీనియర్ నాయకులందరినీ కూడా తటస్థంగా ఉండే నాయకుల్ని, ఇతర కుల పెద్దల్ని అందరినీ కూడా ఇప్పటికే కలుసున్నాము. స్వయంగా ఇంటికి వెళ్ళి కలుసున్నాము. మరి ఈరోజు ఈ యొక్క వార్డులో 3 రోజులు పర్యటన చేస్తాము. అలాగే 14వ వార్డులో కూడా
అక్కడుండే కార్పొరేటర్సు అధ్యక్షులు అక్కడ ప్రతి వార్డులో కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు, బైక్ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కంప్లీట్గా సౌత్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ మూడ్ని తీసుకొని రావడం జరిగింది. మన దక్షిణ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పి మరీ కూడా వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని ఉమ్మడి పార్టీల దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారుగా 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరగా వారికి వంశీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు, సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ల అవసరం ఏపీకి ఉందని అన్నారు. ప్రశాంత విశాఖను అల్లకల్లోలం చేసిన వారిని తరిమి కొట్టాలి. ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేని వైసీపీ ఎందుకు అని ప్రశ్నించారు. వైసీపీ నుంచి చాలా మంది జనసేనలో చేరారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేత మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ నియంతృత్వ ధోరణి వల్ల వైసీపీని విడిచిపెట్టాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని కోరుకుంటున్నారని అన్నారు. కూటమిని పీఠంపై కూర్చోబెట్టబోయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు వేయాలని కోరారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ పెంపొందాలంటే ఒక్క విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. యువత ఆశయాలకు, యువత ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల ఆశయాలు నచ్చి విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆశయాలు సిద్ధాంతాలు ఉన్న నాయకుడితో వీళ్ళిద్దరితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, మోడీ గారి మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. యాక్చువల్గా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టాలి. మరి చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అందరికి కూడా కూర్చొని పెట్టి మాట్లాడిస్తాను. చాలామంది రేపు కూడా జాయినింగ్స్ ఉన్నాయి, ఎల్లుండి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం, ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా నా మీద నమ్మకంతో ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు మా సోదరులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ ఉన్న అనాథగా జీవిస్తూ పారిశ్రామిక వాడలో ప్రాణాలు విడిచిన ఓ అభాగ్యునికి పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ అన్నీ తానై ఆఖరి మజిలీ నిర్వహించారు. ఇప్పటికే అనేక అనాథ మృతులకు సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించిన ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ ప్రాంతానికి చెందిన కోమటి అప్పలనాయుడు పరిసర ప్రాంతాల్లో యాచకత్వం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రక్త సంబంధికులు ఎందరూ ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో యాచకత్వమే అతనికి ఆసరాగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల నడి రోడ్డుపై కొన ఊపిరితో ఉన్న అప్పలనాయుడుని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి కేజీహెచ్కు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రక్త సంబంధికులు, బంధువులు ఉన్నా వారెవరూ దహన సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో మల్కాపురం పోలీసులు పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పివి సురేష్ కు సమాచారం అందజేశారు. ట్రస్ట్ సభ్యుల సహకారంతో మృతునికి చట్ట ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేసే వరకు పూర్తి బాధ్యతను తానే తీసుకున్న పివి సురేష్ అందరూ ఉన్న ఒంటరిగా తనువు చాలించిన అభాగ్యుడికి అన్ని తానై ఆఖరి మజిలీ నిర్వహించారు. కార్యక్రమంలో మల్కాపురం శాంతి భద్రతల విభాగం ఏఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పతివాడ సతీష్, ట్రస్ట్ సభ్యులు రమేష్, శ్రీను, హరి, సతీష్, లక్ష్మణ్, అనంత్ తదితరులు పాల్గొన్నారు. ఫిట్స్ వచ్చి ఒక ఆయన పడిపోవడం, వెంటనే వారిని కేజీహెచ్కి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత వారు చనిపోవడం జరిగింది. అది పోలీసు వారు తెలుసుకొని వెంటనే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా లేకపోవడం, వాళ్ళెవరు ఆ శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసే స్థితిలో లేకపోవడం వల్ల సిఐ గారు మా ప్రీవియస్ ట్రస్ట్ సభ్యులకు చెప్పడం, నాకు ఫోన్ చేయగానే మా ట్రస్ట్ సభ్యులైన హరి కానీ, మనోజ్ కానీ, రమేష్ కానీ, కైఫ్ కానీ, శ్రీను కానీ, అనంత్ కానీ వీళ్ళందరూ వెళ్ళడం, వాళ్ళతో కూడా నేను ఉండి
దగ్గరుండి కేజీహెచ్కి వెళ్ళి పోస్ట్ మార్టం చేసి బాడీని తీసుకురావడం జరిగింది. మొదటి నుంచి కూడా టీఎస్ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా మా ఆలోచన ఒకటే, ట్రస్ట్ సభ్యులందరిది కూడా రక్తం లేకుండా ఎవరో చనిపోకూడదు, మాకు తెలిసిన ఏ వ్యక్తి కూడా ఒక అనాథలాగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళకూడదు. ఈ 2 ఆలోచనలతో మేము ఫస్ట్ నుంచి ఉన్నాము. అదే దానిలో భాగంగా నిన్న కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికి వరకు సుమారు 100 మందికి పైగా డొనేషన్ చేయడం కానీ, ఒక 10,000 మందికి పైగా బ్లడ్ ఇవ్వడం కానీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ ఉత్తరాంధ్ర ప్రజలను అవహేళన చేస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు జీవీఎంసీ 50వ వార్డు పరిధి మాధవదార వద్ద వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైసీపీ వార్డు కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న విష్ణుకుమార్ రాజు మతి భ్రమించి తమ పార్టీ నాయకులపై, మహిళలపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు సేకరించి నాటి నుండి నేటి వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించారని గుర్తు చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే టీడీపీ, జనసేన, బీజేపీ కనీస అవగాహన లేకుండా విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజుని చిత్తుచిత్తుగా ఓడిస్తామని సవాల్ విసిరారు. అదేవిధంగా ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలుకుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ దేశ చరిత్రలో పేదరిక నిర్మూలన కోసం, కులాల మధ్య, మతాల మధ్య ఉన్న తారతమ్యాలని, వ్యత్యాసాలని కూడా నిర్మూలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అనేక బృహత్తర కార్యక్రమాల్ని ఈ సమాజంలో ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటుని అభ్యర్థించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా మాకు ఆ ధైర్యాన్ని కల్పించి మాకు హక్కును కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆకాంక్షలకి, అభిప్రాయాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించడంతో పాటు విశాఖపట్నాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గ్రోత్ ఇంజిన్గా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇలాంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేసిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక కూటమి ఏర్పడి, ఆ కూటమి నుంచి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు ఒక మంచి అవకాశం దొరికింది. బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించడం ద్వారా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా మేము కాపాడుకోబోతున్నాం. ఎందుకంటే పొరపాటును బీజేపీ పార్టీ కనుక ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మనం ఆమోదించినట్టే. పొరపాటును బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే ఈరోజు విశాఖపట్నం పోర్టు ప్రైవేటీకరణకు మనం ఆమోదించినట్టే. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందాలంటే పరిపాలనా రాజధానిని మీరు సాధించుకోవాలని శాంతియుతంగా మిలియన్ మార్చ్కి పిలుపునిస్తే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఆ మిలియన్ మార్చ్ జరుగుతున్న సమయంలో ఉద్రేక పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు గలమెత్తితే అరాచకమా? ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు హక్కుల గురించి పోరాడితే మీకు రౌడీజమా? అంటే మీరు ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుని ఇక్కడ 100,000 కోట్లు సంపాదించుకొని ఈ ప్రాంత వాసులు ఈ ప్రాంత హక్కుల కోసం మాట్లాడితే దాన్ని రౌడీజం కింద చేస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళలు తాగుబోతుల కింద మీరు చిత్రీకరిస్తారా? బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఈ నెల 29న అనకాపల్లి విచ్చేస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు 7 నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. రింగ్ రోడ్లో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు రామకృష్ణ మాట్లాడుతూ, లంకెలపాలెం నుండి ప్రతి నియోజకవర్గం నుంచి 100 కార్లతో వెళ్లి సీఎం రమేష్కు ర్యాలీగా అనకాపల్లికి తీసుకురావాలన్నారు. అక్కడ నుంచి ర్యాలీగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని బైపాస్ రోడ్లో గల బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించాలన్నారు. సీఎం రమేష్ స్వాగత ఏర్పాట్లతో తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తామన్నారు. కమిషన్ వారు ఎన్నికలు కూడా డేటు అనౌన్స్ చేయడం జరిగింది, నామినేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దానికోసం అన్ని పార్టీల వారు కూడా రేపు ఎన్నికలకు సిద్ధమవుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ,
జనసేన పార్టీ 3 పార్టీలు కలిపి ఎన్నికల్లో పొత్తుతో ముందుకు వెళ్ళాలని చెప్పి పెద్దల నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. అయితే ఈ నిర్ణయంలో భాగంగా సీట్లు సర్దుబాటు కూడా చేసుకోవడం జరిగింది. అవి కూడా అనౌన్స్ చేశారు. 1-2 సీట్లు మినహా అన్ని సీట్లు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాం. అలాగే పార్లమెంట్ వరకు వచ్చేటప్పటికి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీకి కేటాయించిన సంగతి కూడా మీకు తెలుసు. మరి బీజేపీ పెద్దలందరూ కలిసి మన క్యాండిడేట్గా సీఎం రమేష్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. మన పార్లమెంట్కి, అనకాపల్లి పార్లమెంట్కి సీఎం రమేష్ గారు రేపు ఇక్కడ పోటీ చేసిన సంగతి కూడా ప్రజలందరికీ చెప్పడం కోసం, మరి రేపు చేయబోయే కార్యక్రమాలను నిర్ణయం చేసుకోవడం కోసం ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో నేను మీ ద్వారా మనం చేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పొత్తులు ఎందుకు పెట్టుకున్నామంటే అది చాలా ముఖ్యమైన విషయం. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉందో మనందరూ తెలుసు. ఒక మూర్ఖుడు, పనికిమాలినటువంటి సన్నాసి ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేయడం చేతకాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేసే సంగతి మనం కళ్ళారా చూసాం. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, అభివృద్ధి లేదు. అంచేత ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడడం కోసం మరి పొత్తులు అనేది సంగతి తెలుసు. అలాగే బీజేపీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వస్తున్న సూచనలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డ్ గోకుల్ థియేటర్ ప్రాంతంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీతో కలిసి ప్రజలను ఎన్డీఏ కూటమికి మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర దశ దిశ మారాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కూటమితోనే సాధ్యపడుతుందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలంతా తమ అమూల్యమైన ఓటును వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరి కోరిక ఒకటే, అన్నా మీరేం రావసరం లేదు, మేము స్వచ్ఛందంగా మీకు ఓటు వేస్తాం, ఉమ్మడి అభ్యర్థిగా మిమ్మల్ని భారీ మెజార్టీ గెలిపించుకుంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఓటు అని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. అటు బిజినెస్ కానీ, ఇటు ఎంప్లాయీస్ కానీ ఏ వర్గం కూడా హ్యాపీగా లేము. అభివృద్ధి లేదు, మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఎటు చూసుకున్నా కూడా రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు కానీ ప్రభుత్వాన్ని మార్చుకోకపోతే మా బతుకులు బజారుని పడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గవర్నమెంట్ మార్చి తీరుతామని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇక్కడ బాబ్జీ గారు, మేము మా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు అందరం కలిసి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. అపూర్వమైనటువంటి బీజేపీ, ముఖ్యంగా మోడీ యొక్క ఆశయాలు కూడా జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ గెలిచే అభ్యర్థికి కాకుండా నాన్ లోకల్ వ్యక్తికి కేటాయించడం పట్ల నాయకులు, కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మాడుగుల మండలం కేంద్రంలో జన సందోహంగా మారి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరాలోచించి మాడుగుల టికెట్ రామునాయుడికి ఇవ్వాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు, కార్యదర్శి, సర్పంచ్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలను అవహేళన చేస్తే సహించేది లేదని వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు వెల్లడి. రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని కోరుకుంటున్నారు. 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరిక. విశాఖ దక్షిణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. వాసుపల్లిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అభ్యర్థన.
29న సీఎం రమేష్ అనకాపల్లి రాక ఘన స్వాగతానికి తరలి రావాలంటూ కూటమి శ్రేణులు పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్స్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.